చంద్రబాబు గారు అయితే చాలా క్లియర్గా వివిధ జిల్లాలకి విమానాశ్రయాలు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది అని బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగా టోటల్గా 3 ఎయిర్పోర్ట్లు, 3 ఎయిర్ స్ట్రిప్లు, టోటల్గా 6 చోట్ల ఇప్పటికే మనకి విశాఖపట్నం, ఇప్పుడు కొత్తగా భోగాపురం కడుతున్నారు, రాజమండ్రి, అట్లాగే విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప ఉన్నాయి. టోటల్గా మనకి పాత ఉమ్మడి జిల్లాల లెక్క చూసుకుంటే 13లో 7 ఉన్నట్టు. అయితే తర్వాత 26 జిల్లాలని. ఇప్పుడు తాజాగా చూస్తే నిన్న చంద్రబాబు గారు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తూ దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోమని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించమన్నారు. ఎందుకంటే భోగాపురం ఉంటుంది, ఆ తర్వాతన ఇంకొక ఎయిర్పోర్ట్ అక్కడ మళ్ళీ శ్రీకాకుళంలో ఆ మూల, అందుకనే చెప్పుకొచ్చారు. అలాగే నాగార్జున సాగర్, అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తుని దగ్గర ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్పులు నిర్మించే అంశం మీద పరిశీలన చేయమని చెప్పారు. 2014-19 మధ్య అప్పుడు ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. ఆ ప్రాజెక్టు మళ్లీ చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు.